నటుడు ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. కోట్లాది మంది ఆరాధించే దేవుడిపై అవమానకరంగా మాట్లాడి తరువాత మీడియా వక్రీకరించిందని చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. హిందూ మతం, సంస్కృతి, దేవాలయాలపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదని, ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు ఉన్నప్పటికీ అది ఎవరి విశ్వాసాలను అవమానించేలా ఉండకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన వ్యాఖ్యలపై హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య వరుసగా హిందూ సమాజం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవుడి మీద, మతాల మీద విషం చిమ్ముతూ నేడు శ్రీరామచంద్రుని కోట్ల మంది ఆరాధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేవుడి గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా రాముడి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నోరు జారి ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తున్నారు, కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, నువ్వు ఇతర మతాలను అవమానించలేదు, నీకు ఇతర మతాల మీద గౌరవం ఉందా లేదనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. హిందూ సమాజాన్ని ఎందుకు అవమానించావు, రాముడిని ఎందుకు అవమానించావు, రాముడి కుటుంబాన్ని ఎందుకు అవమానించావు,